సాక్షి లాంటి ఫేక్ ఛానల్ కావచ్చు, ఫేక్ పత్రికలు కావచ్చు, ఇప్పటికే ఎన్ని రకాల ఫేక్ వార్తలు ప్రచురించిందో మనందరికీ తెలిసిందే. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 115 రోజులు అవుతే 115 రకాల ఫేక్ వార్తలు వాళ్ళు ప్రచురించారు. అవన్నీ తెలిసిందే. అయితే నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి యొక్క అంశాలేంటి, దాంట్లో ఏం జరిగింది అనే దానిపై ఒక ఫేక్ ప్రచారం మాత్రం సాక్షి ఛానల్ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు చూస్తూ వస్తున్నాం. అయితే దాంట్లో ఏంటి నిజాలు అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఫేక్ ప్రచారాలకి పెట్టింది పేరుగా మారిపోయింది సాక్షి. అదేవిధంగా పేటెంట్ రైట్ తీసుకుంది సాక్షి యొక్క ఛానల్. అయితే ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఒక ఏదైతే సుప్రీంకోర్టు జరిగినటువంటి వాదనలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలేసింది, మొట్టికాయలేసింది అన్నట్టు మాట్లాడుతూ వస్తున్నారు. సో వాళ్ళు వేసినటువంటి ఒక దాన్ని హెడ్లైన్ కూడా చూస్తే పత్రికలో చంద్రబాబు కొవ్వు కరిగిస్తానికి అన్నట్టుగా మాట్లాడినటువంటి ఒక మాటల్ని ఎలా చూడాలంటారు? నిజంగా నిన్న సుప్రీంకోర్టులో జరిగింది ఏంటి అంటే ఏం చెప్తారు? కొవ్వు కరిగిస్తాము అని అంటున్నారు. ముందు వాళ్ళు కొవ్వు కలిపారు కాబట్టి అసలు ఇష్యూ వచ్చింది కదా. సో కొవ్వు ఎవరికి ఉంది అనేది అర్థమవుతుంది కదా మనకి. ఇక్కడ ఇష్యూనే కొవ్వు. చంద్రబాబు నాయుడు గారు మీ కొవ్వు దించడానికే లడ్డు విషయం తెర మీద తీసుకొచ్చారు. ఆయన చెప్పకపోతే మీ కొవ్వు కరిగేది కాదు. ఇప్పుడు మీ కొవ్వు కరుగుతుందని భయంతో మీరు లేనిపోని వార్తలు రాస్తున్నారు. మీరు ఓన్లీ సాక్షి మీడియా అన్నారు. సాక్షి ఛానల్ పేపరే కాదు, సాక్షి ఈ పేటీఎం బ్యాచ్లు ఉన్నాయి కదండి, నిన్నంతా హోరెత్తిపోయారు వాళ్ళు. మామూలుగా హోరెత్తలేదు. అంటే భోగాలను దాపురిస్తే ఇలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక ఇష్యూ మీద ముందు నెగిటివ్ వచ్చిందనుకోండి, నష్టమేం లేదు, అసలు నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్ట్ అని వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇష్యూ వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కడి ఇది బయటపడుతుంది అనమాట. నైజాలు అంటాం కదండి, అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. యాక్చువల్గా నిన్న సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించింది అంటున్నారు. సిట్టు విచారణ జరుగుతుంటే మీరు ఎలా మాట్లాడతారని. ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు లడ్డు కల్తీ గురించి మాట్లాడాకే సిట్టు విచారణ జరిగింది, మొదలైంది. సో చంద్రబాబు నాయుడు గారు నా ప్రశ్న వేసింది అంటానికి ఆధారాలు లేవు. ఇది సుప్రీంకోర్టు. అది మరి వీళ్ళు కల్పించారా లేదు సుబ్రహ్మణ్య స్వామి అడిగాడా? ఎందుకంటే ప్రభుత్వాన్ని అడిగింది కోర్టు, రెండే క్వశ్చన్స్. వీళ్ళు ఇవన్నీ కల్పించినవా లేదా సుబ్రహ్మణ్య స్వామి అడిగాడా? ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు కొత్తగా వచ్చేసాడు. గతంలో సుబ్రహ్మణ్య స్వామి వేరు, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వేరు. గతంలో సుబ్రహ్మణ్య స్వామి అంటే ఒక నిలకడ నిజాయితీ కొద్దిగా ఉండేవి ఆయనకి. అంటే మేము జర్నలిజంలో అప్పట్లో ఉన్నప్పుడు బిగినింగ్లో ఉండే సుబ్రహ్మణ్య స్వామి వేరు. ఇప్పుడు ఈయన ఒకలాగా ఆయనకి ఏంటంటే మతి భ్రమణ కూడా కొద్దిగా వచ్చింది. మీరు ఒక వీడియో చూసారో లేదో, ఒక పెళ్ళికి వెళ్ళాడు ఆయన. వెళ్ళి తాళి ఇస్తారు కదా, అంటే చూపించడానికి ఈయన తీసేసుకుని పెళ్లి కూతురు కట్టబోయాడు ఈయన. మీరు ఆ వీడియో చూస్తారో లేదో నాకు తెలియదు, ఇది చాలా కాలం అయింది జరిగి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గురించి ఇవాళ మనం మాట్లాడుకోకర్లా, సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మనం పట్టించుకోకర్లా. ఎందుకంటే ఆయన స్టేచర్ మీద, అంటే ఆయన మెంటల్ కండిషన్ మీద ఇవాళ ఒక సందేహం ఉంది అందరికీ. ఇది నిజమండి, నేనేమి కల్పించి చెప్పట్లా. అంత చదువుకున్న వ్యక్తి ఈ రకంగా చేయటం అనేది ఆశ్చర్యంగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి అందరినీ కొనేస్తాడని మనకు తెలుసు, వ్యవస్థలు మేనేజ్ చేసినట్టు. ఇవాళ సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చాడో ఆలోచించాలి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడికి ఈయనకి కొద్దిగా తేడా వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు మీద ఈయన కోపంగా ఉన్నాడు అంటూ కూడా వార్తలు వచ్చాయి, 10 ఏళ్ళు అయింది దానికని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన ఇవాళ వాడుకుంటున్నాడు. కానీ ఈ వయసులో ఆయన డబ్బులు అవసరం అనేది మనకు సందేహం సుబ్రహ్మణ్య స్వామికి. అయితే వీళ్ళు చెప్తున్నదంతా ఒక ఎత్తు అయితే, ఎవరైతే వెంకన్న స్వామి భక్తులు ఉన్నారో, లేదంటే మడుకు ఎవరైతే ఆ భక్తజనం చెప్తున్న మాట ఒకటి ఏంటి అంటే, కల్తీ అని ఇప్పుడు బయటికి వచ్చిందే కానీ కల్తీ అని చెప్పి గత 4 సంవత్సరాలుగా ఎవరైతే వెంకన్న స్వామి భక్తులే చెప్తున్నారు. ఎందుకంటే లడ్డూలో నాణ్యత కావచ్చు, ఆ టేస్ట్ కావచ్చు, ఇవంతా ఎప్పటి నుంచో మార్పులు ఉన్నాయని చెప్పేసి. గతంలో ఉన్న లడ్డు కానీ లేదా ఇప్పుడు వస్తున్నటువంటి లడ్డు కానీ దీని టేస్ట్ కానీ దాని స్మెల్ వేరని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. సో భక్తులు ఎందుకండి, నేను సాక్ష్యం. నేను 2020 వీళ్ళు నెయ్యి మార్చాకే నేను వెళ్ళినప్పుడు నేను మా వారితో అన్నాను కూడా, ఏంటి టేస్ట్ బాగాలేదు, ఇదేంటి తిరుపతి లడ్డూనా అని అడిగా. నేను నిజంగా చెప్తున్నా. ఆ తర్వాత కూడా ఎవరైనా లడ్డూ తెచ్చిస్తే తినడానికి మనస్కరించేది కాదు. కానీ లాస్ట్ వీక్ నేను తిన్నానండి, ఒకళ్ళు తెచ్చి ఇచ్చారు మా కలీగు. ఐ కెన్ సీ ద డిఫరెన్స్. నేను అంటే ఇదేదో ఇప్పుడు వీడియో కోసం చెప్పటం కాదు,
నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది డిఫరెన్స్. అవును, అట్లా చాలా కోట్లాది మంది భక్తులందరూ భక్తులు కూడా. ఎలాగ చేశారు, బట్ మనం కూడా చేసామని చెప్తున్నాను నేను. సో ఆ వాసన కానీ ఆ నెయ్యి గుమగుమలాడుతూ మనం అందరం కూడా ఎంజాయ్ చేసాం దాన్ని. నేను అనేది ఏంటంటే ఇదేదో ఇప్పుడు కావాలని ఫేక్ కోసమో లేకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఏదో నింద వేయాలనో కాదండి. ఇది ఇన్ని వేల కోట్ల జనాభా, హిందూ జనాభాకి ఇవాళ మరి మానసికంగా చాలా బాధాకరమైన అంశం కదా. ఇప్పుడు మనం చెప్పామంటున్నారు, ఇవాళ ఏఆర్ ఇది కంపెనీ ఏదైతే ఉందో ఆ నెయ్యి కంపెనీ ఇవాళ ఏం బయటకు వచ్చిందండి, వాళ్ళు మళ్ళీ సబ్లీజ్కి ఇచ్చారని వచ్చిందా లేదా? అంటే నీ కెపాసిటీ ఏంటి, నువ్వు ఎంత సప్లై చేయగలవు, నువ్వు ఏ ధైర్యంతో టెండర్ వేసావు, నీ టెండర్ని వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారు, మళ్ళీ నీ కమిషన్ ఇచ్చి వాళ్ళు వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఇవన్నీ బయటికి రావాలి కదా. వాటితో పాటు ఇంకొకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ అని ఇవ్వాల్సిన అవసరం నాకేముంది అన్నట్టు మాటలు కావచ్చు. దాని తర్వాత ఆయన డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది ఏంటి అంటే నేను 4 గోడల మధ్య బైబిల్ అయితే ఖచ్చితంగా చదువుకుంటాను, బయటకు వచ్చి నటిస్తానని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే వీటన్నిటితో పాటు జగన్ కొండపైకి రాకుండా ఉండడమే పెద్ద ఇక్కడ ఏమంటారనమాట ఒక హైలైట్ విషయం అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు తప్పు ఒప్పేసుకున్నట్టు అర్థమైపోతుంది. సో ఇప్పుడు 4వ తారీఖు వరకు మాత్రమే దీన్ని నిలిపివేతకు అడిగారే తప్ప తర్వాత కేంద్రం నుంచి ఇంకెవరి ఏదైనా సరే సంస్థలు కావాలా దీన్ని విచారణ చేస్తాను కూడా అడిగారు. నిజంగా కేంద్ర సంస్థలు విచారణ చేస్తే ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు డిక్లరేషన్ ఎప్పుడైతే ఇవ్వనన్నాడో అంటే ఒప్పుకున్నట్టే ఆయన, అక్కడే ఫేక్ జగన్ అని అర్థమైంది మనకి. అది కాక 4 గోడల మంది బైబిల్ 4 గోడల మధ్య చదువుతానంటాం కూడా వింతలు విడ్డూరాల్లో ఒకటి. అంటే క్రిస్టియన్ అనేవాడు కానీ ఒక హిందువు కానీ లేదా ఒక ముస్లిం కానీ వాళ్ళ మతాచారాలు వాళ్ళు ఎక్కడున్నా పాటిస్తారు. అది 4 గోడల మధ్య అని ఉండదు. గుడికి వెళ్తారు, చర్చికి వెళ్తారు, మస్జిద్కి వెళ్తారు, లేదా ఎక్కడైనా ప్రేయర్స్ జరుగుతుంటే వెళ్తారు, లేదా పారాయణలు చేస్తారు, రకరకాలు ఉంటాయి. వీళ్ళకి కూడా కూటమి మహాసభలు ఇవేవో ఉంటాయి కదా, స్వస్థత మహాసభలు ఇవన్నీ జరుగుతాయి కదా. మరి నువ్వు 4 గోడల మధ్య దొంగతనంగా బైబిల్ చదవటం ఏంటో మనకు అర్థం కాలేదు. దొంగతనంగా చదవటమే అవుతుంది కదా అది. 4 గోడల మధ్య నేను ఉండి బైబిల్ చదువుతాను, బయటకు చదవను, నేను బయట చదవను అంటే సో అక్కడ ఏదో సంథింగ్ రాంగ్ అని మనకు అర్థమవుతుంది. అంటే నువ్వు ప్రజల కోసం ఓ వేషం వేస్తావు, నీ వ్యక్తిగతంగా ఒక వేషం వేసుకుంటావు, మొత్తం మీద నువ్వు గొప్ప నటుడు అనేది ప్రజలకి ప్రూవ్ చేసుకున్నావు ఒకటి. రెండోది డిక్లరేషన్ ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి, 11 సార్లు ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాడికి ఎందుకు, ముఖ్యమంత్రిగా ఉన్నవాడికి డిక్లరేషన్ ఎందుకేంటి, వాళ్ళ ధర్మం అది, వాళ్ళు పెట్టారు ఆ రూలు, నువ్వు పాటించు, నువ్వు దిగొచ్చావా. అది కాక దాదాపు 1930 నుంచి జరుగుతున్నటువంటి నిన్న ఇవాళ పెట్టలేదు ఆయన, నువ్వు పెట్టింది కాదు, టీటీడీ బోర్డు పెట్టింది. అది ఎప్పుడో బ్రిటిషర్స్ హయాంలోనే జరిగింది అది. మరి బ్రిటిషర్స్ అంటే క్రిస్టియన్సే కదండి, వాళ్ళ హయాంలో జరిగింది కదా. మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు నువ్వు? బ్రిటిషర్స్ని ప్రశ్నించాల్సింది. లండన్లో ఎలాగా నీకు ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, లండన్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని అడిగితే సరే బ్రిటిష్ మహారాణినో వాళ్ళ వంశం వాళ్ళను మీ హయాంలో ఎందుకు ఇలా పెట్టారు 1930లోను, హిందువుకి ఎందుకు ఇట్లా పెట్టారు, మీరు హిందువు కానివాడికని అడగాల్సింది. మరి ఇప్పుడైనా అడగచ్చు, తప్పులేదు. ఒకటి. ఇంకొకటి మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకి ఖచ్చితంగా అర్థమవుతోందండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమడిగింది మీరు అన్నట్టుగా, ప్రభుత్వం దీని మీద కేంద్రం ఏదైనా కమిటీ వేయాలా, అయితే నిపుణుల్ని అపాయింట్ చేయాలా, చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు సిట్ అయినా బాధ లేదండి. ఇప్పుడు సిట్ విచారణ వద్దని ఎందుకంటున్నారు మీరు? సిట్ అనేది చిన్న సంస్థ కాదు. మనకి రాజీవ్ గాంధీ హత్య కేసులో సిట్టే కదా విచారణ చేసింది, మొత్తం నిజాలు వెలికి తీసింది కదా. అది ఎంత పెద్ద విషయం అండి. రాజీవ్ గాంధీ హత్య జరగటం అనేది 2 దేశాలకి సంబంధించిన అంశం, అది ఒక నిండు ప్రాణానికి సంబంధించిన అంశం. ఆ అంశంలోనే సిట్టు విచారణ జరిపి నిజాలు వెలికి తీసినప్పుడు మరి భగవంతుడికి సంబంధించిన ఒక ప్రసాదం విషయంలో సిట్ ఎందుకు న్యాయబద్ధంగా ఉంటుంది కదా. వైసీపీ వైపు ఎవరైతే వాదిస్తున్నారో ఆయన గతంలో జగన్ కేసులు చూసిన ఆయనే, 10 ఏళ్ళు జగన్తో ఉన్న వ్యక్తి కాబట్టి ఎల్లుండ లూథ్రా కనుక ఈ విషయాలు ప్రస్తావించారనుకోండి, అప్పుడు కేసు ఏ రకంగా మలుపు తిరుగుతుందో చూద్దాం మనం. ఇంకా నిన్న ప్రాథమిక విచారణే జరిగింది, దానికే జడ్జిమెంట్ వచ్చేసినట్టు. చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి లడ్డూ విషయంలో. భక్తులకి ఏ భక్తులకు చెప్పాలి? క్రిస్టియన్ భక్తులకు చెప్పాలా లేదా జగన్మోహన్ రెడ్డికి చెప్పాలా? ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇంకా తేలలేదు, మీరు కల్తీ చేయలేదని ఏమి అక్కడ చెప్పలా. దేవుళ్ళని రాజకీయాల్లోకి తీసుకురాకండి అన్నారు. అయితే మనం అడుగుతున్నామండి, ఒక భక్తురాలుగా లేకపోతే ఒక హిందూ మతం మీద నమ్మకం ఉన్న వ్యక్తిగా నేను అడుగుతున్నానండి. ఎందుకంటే నా దేవుడికి, నా ప్రసాదానికి
ఒక అపచారం జరిగినప్పుడు నేను ఎందుకు కోర్టుకు వెళ్ళకూడదు, నేను ఎందుకు 10 మందికి చెప్పకూడదు? సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి చెప్పకూడదు అన్నారు, ఇట్స్ ఓకే, మనం కోర్టునేమి మనం అంటల్లా, అంతకంటే న్యాయవాదులు చెప్పిన దానికి మనం ఏమీ కమెంట్స్ చేయట్లా. బట్ ఒక సాధారణ వ్యక్తిగా నాకెందుకు ఉండదండి? ఇప్పుడు ఇదే ఒక ముస్లిమ్స్కి ఏదైనా అపచారం జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? ఇదే ఒక క్రిస్టియన్స్కి జరిగితే ఊరుకుంటారా? కాబట్టి ఎవరో ఊరుకోము ఇక్కడ. ఇవాళ నా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నాకు మాట్లాడే అధికారం ఉంది, నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం నాకు కల్పించింది, అది భారతదేశ రాజ్యాంగం నాకు కల్పించింది. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది కాదు. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో చంద్రబాబు గారు చేసింది చాలా కరెక్ట్. ఈవెన్ ప్రజల దృష్టిలో కూడా, ఈవెన్ హిందూ భక్తుల దృష్టిలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోతే అందరూ బాధపడేవాళ్ళు, ఎందుకంటే అది ఇలా కొనసాగేది. ఇప్పుడు చెప్పకుండా ఆయన సరిచేశారనుకోండి, ప్రజలకు ఎలా తెలుస్తుంది? తెలియాలి కదా. ఇప్పుడు తప్పైనా ఒప్పైనా ప్రజలకు తెలియాలి, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి ఆయన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో తప్పు లేదనేది భక్తుల నమ్మకం అండి, భక్తుల అభిప్రాయం అండి. కాకపోతే కోర్టు ఏం చెప్తుందో తర్వాత విషయం. కానీ భక్తుల అభిప్రాయాలు కాదనడానికి ఎవరికి అధికారం ఉందా మనకు తెలియదు. ఏది ఏమైనా ఇవాళ వైసీపీ ప్రభుత్వం కానీ, వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ పేటీఎంల బ్యాచ్లు కానీ, వీళ్ళు ఈ అంశం మీద మాట్లాడే హక్కు లేదండి. ఎందుకంటే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఎవడు వీటి మీద కమెంట్ చేయకూడదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడిని బదనాం చేయాల్సిన అవసరం వీళ్ళకి లేదు, ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి వాళ్ళు నోరెత్తడానికి వీల్లేదు. మీరు క్రిస్టియన్స్ అయినా హిందువులైనా ఎవరైనా కూడా, అంటే ఆ సోషల్ మీడియా వాళ్ళు, మీరు డబ్బులు కావాలనుకుంటే వేరే రకంగా సంపాదించుకోండి, కానీ ఈ అంశాన్ని ప్రస్తావించకూడదు. నిన్న కోర్టు కూడా అసలు ఆ విషయం చెప్పు ఉండాలేమో మనకు తెలియదు. అంటే మీరు చంద్రబాబు నాయుడిని ఎట్లా ప్రశ్నించారో అట్లాగే వైసీపీ వాళ్ళకు కూడా చెప్పాల్సిందేమో, మీరు సోషల్ మీడియాలో దీని గురించి ప్రచారం చేయొద్దు అని చెప్పాలి. అంటే మీ సపోర్టింగ్ ఛానల్స్ ఏముంటాయో, లేదు మీ సపోర్టింగ్ పత్రికలు కావచ్చు, లేకపోతే మీ పత్రిక మీ ఛానల్ కావచ్చు, ఈ అంశం మీద మీరు ఫర్దర్గా ఇప్పుడే మాట్లాడకండి అని చెప్పుంటే బాగుండేదేమో అని మన అభిప్రాయం. సో చూద్దాం మేడం, మొత్తానికి 4వ తారీఖున ఏం జరగబోతుంది, ఎలాంటి వాదనలు జరగబోతున్నాయి అనేది అయితే చూద్దాం మేడం. నమస్తే.